రేవంత్ రెడ్డి సార్ నమస్కారం సార్, హృదయపూర్వకంగా మీరు స్టేడియంలో ఏం ఉపన్యాసం ఇచ్చారా సార్? మేము ఇప్పుడు కూడా చూస్తున్నాము. ఒకసారి మర్చిపోయారా సార్ మీరు? మా ఆర్టీసీ వాళ్ళను కేసీఆర్ ఇబ్బంది పెడుతుంటే మమ్మల్ని పొట్టలో పెట్టుకుంటామన్నారు, కడుపులో పెట్టుకుంటామన్నారు. ఎక్కడున్నాయి సార్ మాటలు అవి? ఒక్కసారైనా గుర్తు చేసుకోండి మమ్మల్ని. మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేసుకొని మీ హృదయపూర్వకంగా మళ్ళీ మాకు విలీనం చేయండి. మాకు విలీనం చేసి యూనియన్లను పునరుద్ధరించండి. అంతవరకు సార్. లక్ష్మి స్కీములో మేము కూడా మహాలక్ష్ములమే కదా సార్. మహాలక్ష్ముల కన్నా మేము రెండింతల మహాలక్ష్ముల సేవ చేస్తున్నాం. వాళ్ళకి మేము తీసుకున్న జీతాల కంటే మూడింతల సేవ చేస్తున్నాం సార్. మిమ్మల్ని నమ్మి, మీరు ఇచ్చిన దాన్ని బట్టి, మిమ్మల్ని ఆశించి మీరు ఏదో ఒకటి మాకు చేస్తారని మీరు ఇచ్చిన స్కీమ్ ఏది సక్సెస్ కాకుండా మేము సక్సెస్ చేసాము. మేము ఆర్టీసీ వాళ్ళం. మేము 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్న కండక్టర్లమే ఉన్నాము. మాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నా, జ్వరం వచ్చినా, జలుబు అయినా, మా చుట్టాలు చనిపోయినా, మా పిల్లలకు జ్వరాలు వచ్చినా, మా భర్తలు సిక్కులో ఉన్నా, పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా, పండగలైనా, ఏ ఉత్సవానైనా పక్కన పెట్టేసి ఉదయం రావాలి, బ్యాగ్ వేసుకొని రావాలి. మహాలక్ష్మిని పెట్టిండు కదా మన ముఖ్యమంత్రి గారు, వాళ్ళని గౌరవించాలి అని ఎన్నో ఇబ్బందులు బస్సులో ఎదుర్కొని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు. ఉదయం 5 గంటలకే మా మైండ్ ఆబ్సెంట్ చేస్తారు. మిమ్మల్ని మేము స్కీమ్ పెట్టామన్నామా? వాడిని ఎవరు పెట్టమన్నారు? మాకు ఫ్రీగా తీసుకుపోతున్నారా మీరు? మేము చెప్పినామా ఫ్రీ స్కీమ్ పెట్టామని? అన్నీ మేము చెవులు కావని ఓడ్చుకొని మేము మా ఆర్టీసీ అధికారులు చెప్పినట్లు మీరు ఇచ్చిన స్కీమ్ను సక్సెస్ చేసినందుకు మీరు ఇచ్చేది మాకు ఇదేనా సార్? మాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా సార్? ఇంకా మేము ఎక్కువ మాకు చాలా విసుకొచ్చింది సార్. ఇన్ని సంవత్సరాలు చేసింది ఒకటి, ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. మీరు మహిళలను గౌరవిస్తున్నాం, ముందుస్తున్నాం. మరి మేము మహిళలం కాదా సార్? మేము మహాలక్ష్ములలాగా కనిపించకపోయినా మహిళలలాగన్నా మీకు కంటికి కనిపిస్తున్నామా లేదా చెప్పండి. ఒక బస్సులో 40 నుంచి 50 మంది వరకు ఉండే వాళ్ళను 150 మంది వాళ్ళు ఎక్కేవాళ్ళు. ఇండ్లలో ఆడోళ్ళు ఉంటేనే లేరు, మొత్తం వాళ్ళే చేసుకొచ్చుకుంటున్నారు పనులు. ఓకే, చిన్న వాటికి కూడా మేము విసుగు చెందకుండా ఎంత ఓర్పుతోనో మేము డ్యూటీలు చేస్తున్నాం సార్. మీరు ఒకసారి గమనించి మాకు విలీనం చేయండి. మేము విలీనమే, మీరే చెప్పారు నేను విలీనం చేస్తానని గంటారావంగా చెప్పారు ఎల్బీ స్టేడియంలో. మేమందరం ఉన్నాం అప్పుడు. మాకు న్యాయం చేయండి సార్. మిమ్మల్ని మేము ఏమీ అనట్లేదు. మాకు అదొక్కటి న్యాయం చేస్తే మేము రేపైనా వస్తాం. మీరు అదొక మాట ఈరోజు సాయంత్రానికి ఇవ్వండి, ఉదయం లేసి మళ్ళీ యథావిధిగా డ్యూటీలకు వస్తాం. మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు, చాలా గౌరవం ఉంది. సరే సార్.